నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. నగరంలో పలు ప్రాంతాల పర్యటనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన. రౌతులపూడి మండలం ములగపూడి హైస్కూల్లో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమం. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాస. పిఠాపురంలో ఆగస్టు 2వ తేదీన దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరం ఏర్పాటు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, మైనింగ్ త్రవ్వకాలకు తాము వ్యతిరేకం కాదని, మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తే ఊరుకోబోమని ప్రతిపాడు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ, చంద్రాల రాఘేంద్ర, రాజాల రాజ్ కుమార్, షాలిం, సాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ, కులాలతో కంపు కొట్టి దోపిడీమయమైపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామెప్పుడు న్యాయం పక్షానే నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమని అన్నారు. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో క్వారీయింగ్, మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ త్రవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని, చట్టపరమైన త్రవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కొంతమంది అనుకున్నట్లు తన దగ్గర కోట్ల రూపాయలు లేవని, కనీసం తనకు సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు. తమ కుల నాయకులే తమపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మాలమహనాడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం. అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల, మతాల, వర్గాలకు రాజ్యాధికారుల్లో స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి కులం ఒక జాడ్యం. ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి, దోపిడీ, వివక్షత కొనసాగుతూనే ఉంటది. నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏ కులానికి, మతానికి, వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్, ఈ క్వారీ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మీరు ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా? గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడిన రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాని పరమార్థం ఏంటో చెప్తారని. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను, నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన 10 రోజులకే కరోనా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి. ఇక వైసీపీ ప్రభుత్వం మీద గిని పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నా మీద తిరగబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి. సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా. మీకు తెలుసు, చింతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది. ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను. అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు. ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు. రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నా క్యాడరు 30 సంవత్సరాలుగా ఉంటానే ఉంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక
నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడతాం. అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం. పర్యావరణాన్ని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం. మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే చేస్తారా? సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు. ఇదిగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, సెట్టుబది నాయకులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మారెడ్డి అందరూ ఉన్నారు. సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది. మా కులముడే బాగుండాలి, మా కులముడే పైకి రావాలనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి దీనివల్ల దోపిడీ, అవినీతి, చీటింగ్, వెనుపోటు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీదే మా పోరాటం. పదవులో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు. 25 సంవత్సరాల స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే వేల కోట్ల మాట దేవుడు ఎరుగు, తొడుక్కుని కోటి కూడా లేదు నా దగ్గర. ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తే, నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వరు కాబట్టి 25,000 పక్కన డబ్బులు మీరు ఉద్యమం చేయండి. ఈ రోజు 100 వచ్చారు, నెక్స్ట్ 200 నేను పంపిస్తే మాకే 75,000 ఇచ్చాడు, వెనకాలకి 75 కోట్లకి నొక్కేసాడు అనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది. మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని, లేకపోతే వైజాగ్ లో ఆస్తులు కొన్నామని ఇలా చాలా ఆరోపణలు. ఆస్తులు మాట దేవుడు ఎరుగు అని సొంతలు కూడా రోజుకి. ఎందుకంటే నా యొక్క విషయం ఏంటంటే వకీలే కాదు, కాపులు, రెడ్లు, కమ్మోళ్ళు ఎవరు కూడా ప్రతి వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళ స్థితి కుల వివక్షతను అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు, కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు. దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్లరల కోసమో పదవుల కోసం ఎప్పుడు చేయలేదు. ఎంతో మంది సీఎంలు మీకు తెలుసు ఇది కాముగా ఉండి గొడవలన్నీ ఆపారు. న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ చెప్పదంటే నా పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నాకు కానీ పోలీసులో రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి, క్వైరీ చేసుకోండి. ఉంటేదండి నాకేముందంటే నాకు ఇవ్వండి. మరొకసారి తెలియజేస్తా ఉన్నాను, ఆస్తి మాట దేవుడికి సొంత లేదు. ఈ నెలది సరిగ్గా కట్టకపోతే మరి బయటకు గెంటేసే పరిస్థితి అని చెప్పేసి పత్రికా ముఖంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రావులపూడి మండలం ములగపూడి హై స్కూల్లో మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో వరపుల సత్యప్రభ రాజ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. వంటకాలు మెనూ ప్రకారం జరుగుతున్నాయో లేదో తెలుసుకున్నారు. శుచికరమైన మరియు రుచికరమైన ఆహారం మెనూ ప్రకారం ప్రతిరోజు పిల్లలకు ఆహారం అందించాలని, అలాగే పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు, ఇతర అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం సృజలాం సృఫలాం. మీ అందరికీ తెలిసిందే, ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా మన మినిస్టర్ గారు లోకేష్ గారు నిన్న ప్రకటించడం జరిగింది. వారి క్యాలెండర్ను కూడా విడుదల చేశారు. ఏ రాజకీయ నాయకులు బొమ్మ కానీ రంగులు కానీ అందులో ఉండకుండా రాజకీయాలకు అతీతంగా ఉండాలి విద్యా వ్యవస్థ అన్నది వారి ముఖ్య ఉద్దేశం. నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు. అమ్మ ఒడిలో నేర్చుకున్న దానికన్నా వారు ఒక ఉన్నత స్థాయికి ఎదిగే వరకు విద్యార్థులందరూ కూడా వారి యొక్క ఉపాధ్యాయుల శిక్షణలోనే వారి ఉన్నత స్థాయి అన్నది వారు ఉన్నతంగా రేపొద్దున పైకి ఎదిగినప్పుడు వారు ఉన్నతంగా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉపాధ్యాయులు శిక్షణ వారి నేర్పేదే ఎంతో ముఖ్యం. ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎటువంటి రాజకీయాలకి అతీతంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వారు తమ విద్యార్థులని పైకి ఎదగాలి, వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఆలోచిస్తారు. నిజంగా ఇందాక హెచ్ఎం గారు మీ స్కూల్ రిపోర్ట్ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక 100%
10th క్లాస్ స్టూడెంట్లు మొత్తం 100% పాస్ అయ్యారని చెప్పారు. దాని వెనకాల ఇక్కడున్న సిబ్బంది ప్రతి ఒక్కరి కృషి, దానితో పాటు మీ అందరి శ్రద్ధ, దానికి నిదర్శనమే ఈ స్కూల్ రిజల్ట్. ప్రభుత్వ పాఠశాల అన్నది మన ప్రభుత్వం అందించే పథకాలను మీరు అందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు ఎంతోమంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చే పథకాలను, వారు ఇచ్చే అన్ని అభివృద్ధి పథకాలని మీకోసం వాళ్ళు అందించే పథకాలన్నింటినీ మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ, ఇందాక ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు చెప్పిన సమస్యలు ఖచ్చితంగా ఇంత మంచి విద్యను నేర్పిస్తూ విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు పడుతున్న ఆరాటానికి ఖచ్చితంగా నేను వారికి సపోర్ట్గా నిలబడి ఇక్కడున్న సమస్యలను నేను వెంటనే వేణి గారితో కూడా మాట్లాడి వారు చెప్తున్న విద్యుత్ సంస్థ అయితేనే ఏదైనా కూడా నేను ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అవన్నీ తప్పకుండా తీరుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గొల్లపాలెం మండలం పెద్దాపురపాడులో క్రీస్తు శేషులు మారెల ఆనందరావు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మనవడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ మరెల స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పెద్దాపురప్పాడు గ్రామంలో క్రీస్తు శేషులు మారెల ఆనందరావు మనవడు రెవరెండ్ డాక్టర్ మారెల స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, రే ఆప్టిక్స్, క్లోవ్ డెంటల్ సహకారంతో కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్ళజోళ్లు అవసరమైన వారికి కళ్ళజోడు ఫ్రేములు ఉచితంగా అందజేశారు. అలాగే రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ తిరుమల శెట్టి అరుణ, సీనియర్ ఆప్మెట్రిస్ట్ దంత వైద్యులు ఆనిం చైతన్య, ఎండిఎస్ మరియు వారి బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి కావలసిన మందులు, పేస్ట్, బ్రష్లను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే ఇటీవల విజృంభిస్తున్న విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పరిసరాల పరిశుభ్రతలపై చక్కని అవగాహన కల్పించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి పెద్దాపురప్పాడు గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి సుమారు 500 మందికి పైబడిన ప్రజలు హాజరై పలు వైద్య సేవలు పొందారు. స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ తరపున కాకినాడ నుండి వీరబాబు, న్యూ సియన్ బాప్టిస్ట్ చర్చ్ తరపున స్థానిక ప్రతినిధి టి సుష్మ పర్యవేక్షించారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ల బృందానికి, ఇతరత్ర సేవలందించిన ప్రతి ఒక్కరికి, వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలతో పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన స్టీఫెన్ ఆనంద్ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురప్పాడు గ్రామ సర్పంచ్ బిరుద శ్రీనివాస అప్పారావు, ఎంపీటీసీ పబ్బినీడి ప్రసాద్, మాజీ సర్పంచ్ గొల్లపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు ముడే చంద్రశేఖర్, గుబ్బల రామస్వామి, కాలాకొరచ కామేశ్వరరావు, పోలినాటి శ్రీనివాస్, కనికెల సుబ్బారావు, పొన్నాడ త్రినాథులు తదితరులు పాల్గొన్నారు. మీరు అయిపోతే చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి కాకినాడ రూరల్ మండలం కడప మండలంలో ఉన్న పెద్దాపురపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మరి నేను మారెల స్టీఫెన్ ఆనంద్, మరి నాయక్ ఆధ్వర్యంలో మరి కాకినాడలో ఉన్న డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, అలాగే రే హాస్పిటల్స్ మరియు క్లౌడ్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో వారి డాక్టర్ సమస్యలో
ఇక్కడ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నా స్వగ్రామమైన ప్రతాపపాడులో ఏర్పాటు చేసాం. మన మధ్యలో గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే గ్రామంలో ఉన్న నాయకులు అందరి సమస్యలో మరి ఎన్నో కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతాపపాడు గ్రామంలో ఉన్న న్యూ స్కూల్ టీచర్స్ స్థాపనలో ఉన్న మా తాతయ్య గారు మాడల ఆనందరావు గారు, దాని యొక్క నిర్వాహకులుగా డాక్టర్ జాన్ రామచయ్య గారు, అలాగే కాకినాడలో మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ విజయన్స్ గారు, ఆరోగ్య స్వామినాథ్ విజయన్స్ గారు, వారి యొక్క కుమారుడిగా లేదా మాడల ఆనందరావు గారి యొక్క మనవడిగా నేను ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన నిర్వహిస్తూ వస్తున్నాం. విజయన్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే శ్రీనారాయణ ఫౌండేషన్ తరఫున రాష్ట్ర నలుమూల ఇతర గ్రామాల్లో, ఇతర జిల్లాల్లో జరుగుతుంది. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా సమాజంలో అవసరంలో ఉన్న వారికి సేవలు అందించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ నెలలో ఈ యొక్క ప్రతాపపాడు గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు, అలాగే కంచ పరీక్షలు నిర్వహించడానికి మరి గ్రామ పెద్దలుగా ఉంటున్న వారందరూ కూడా ఇచ్చిన అవకాశాలను బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉంటున్న అనేక మంది ఈ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రవరం శ్రీ సూర్య జూనియర్ కాలేజ్ లో డ్రగ్స్, మత్తు పానీయాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రతిపాడు కోర్టు సివిల్ జడ్జి కాటం భాను, ప్యానెల్ న్యాయవాదులు బొగత శివ, అవసరాల దేవి, బి మధు తదితరులు పాల్గొని మోటారు వాహన చట్టం అమలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగం, లైసెన్స్ లేకుండా జరిగే ప్రయాణాలు, సీట్ బెల్ట్ ఉపయోగం తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రత్యేకించి విద్యార్థులు మోటార్ సైకిల్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్లు లేకుండా నడుపుతున్నారని, వీటి వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని, పోలీసులు కేసు నమోదు చేస్తే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారని తెలిపారు. ప్రమాదాల నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నూతన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఇటువంటి నేరాలకు పాల్పడరని వారు అన్నారు. ప్యానెల్ అడ్వకేట్లు బొగతా శివ, అవసరాల దేవి, బి మధు, కరెస్పాండెంట్ కేవీవి సత్యనారాయణ, ప్రిన్సిపల్ ఎలమంచిలి శేఖర్, గంటా శ్రీరామ్ ప్రసాద్, మంత్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణా ఏం జరుగుతుంది, అసలు మనకు నిజమా అబద్ధమా, మీకు ఎవరైతే న్యూస్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ సిఈసి గ్రూప్ వాళ్ళు కానివ్వండి, ఎంపీసీ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, మీకు న్యూస్ నాలెడ్జ్ ఉంటే కనుక, న్యూస్ నాలెడ్జ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బీటెక్ సగం చదివి సగం చదవడానికి ప్రపంచం తెలియదు అని కాదు, తెలియకుండా మాయ మాటలు నమ్మేసేసి బీటెక్ చదవగానే ఒక కంపెనీలో రిక్రూట్ చేసుకుంటామంటే ఇంట్లో వాళ్ళ దగ్గర అప్పు చేసి 3 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వయా మలేషియా వెళ్తున్నారు. మలేషియా నుంచి చైనాకి మరియు బంగ్లాదేశ్కి అమ్మబడి ఇట్లాంటి అపార్ట్మెంట్లో కుక్కబడి దాదాపుగా 4,000 మంది బీటెక్ స్టూడెంట్లు అక్కడి నుంచి చైనా చేతుల్లో, తైవాన్ చేతుల్లో బందీలుగా గురయ్యి, మన ఇండియన్ స్టూడెంట్స్ అంతా ఎస్పెషల్లీ ఏపీ నుంచి సామర్లకోట నుంచి 7 ఉన్నారు, కాకినాడ నుంచి 40 మంది విద్యార్థులు అంతా బీటెక్ నమ్మి చైనా చేతిలో, తైవాన్ చేతిలో కొన్ని దీవుల్లో వీళ్ళ చేత ఇండియా మీద ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళ నెంబర్లని అన్అఫీషియల్గా డేటా తీసుకొని ఒక మనీ లోన్ మ్యాప్ మనీస్ ఇవ్వడము, ఆ మనీస్ ఇచ్చి తద్వారా సైబర్ క్రైమ్స్ పాల్పడి మన విద్యార్థుల చేత, మన తెలుగు వచ్చిన వాళ్ళతో ఏపీని టార్గెట్ చేయడం, తెలుగు వచ్చిన వాళ్ళ చేత తెలంగాణ ప్రజలను టార్గెట్ చేయడం, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ చేత బెంగాలీ వాళ్ళని రిక్రూట్ చేసుకొని బెంగాల్తో మాట్లాడించి ఇలా దాదాపుగా 4,000 మంది ఇండియాలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఒక జాబ్ ఇప్పిస్తామని చెప్పి అక్రమ రవాణా తైవాన్కి, మలేషియాకి చేసి అక్కడ అపార్ట్మెంట్లో కుక్కి ఈ యొక్క మనీస్ని ఫోన్ లైన్లో యాప్ల ద్వారా ఇస్తామని చెప్పి ఇలా ఇబ్బంది పెడుతుంది. ఎవరైతే అవసరాల కోసం అప్పు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఉద్యోగం అంటే నమ్మి, మాయ మాటలు నమ్మి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులదే తప్పు. అక్కడి నుంచి వచ్చే సమస్యలు అన్నీ కావు. ఇలా మానవ అక్రమ రవాణా దేని గురించి జరుగుతుంది,
అమ్మాయిల్ని తీసుకువెళ్తారు. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏమన్నా నమోదవుతున్నాయా? మిస్సింగ్ కేసులు అంటే తప్పిపోతున్నటువంటి వారు కానీ తప్పించబడుతున్నటువంటి వారు కానీ. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ అంటారు, అందరూ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అనకూడదు. యూనియన్ గవర్నమెంట్ ఒక జీవో ఒకటి పాస్ చేసింది. భారత ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ఏం పాస్ చేసిందంటే బయట ఎక్కడా కూడా బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని జీవో పాస్ చేసింది. ఎవరైతే వాళ్ళకి భిక్ష వేస్తారో వాళ్ళకి ఫైన్ వేయమని చెప్పి సర్క్యులర్ పాస్ చేసింది. అది కొత్త న్యాయ చట్టంలో కూడా రీసెంట్గా తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ బాంబే కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, మన రాజమండ్రి, కాకినాడ, ఏలేశ్వరం సర్కిల్ దగ్గర ఈ చిన్న పిల్లల్ని తీసుకొని అడుక్కోవడం జరుగుతుంది. ఈ పిల్లలకి ఆమెకి సంబంధం ఉండదు. మీరు గమనించినట్లయితే మానవ అక్రమాన్ని ఆమె ఏజ్ చూస్తేనేమో 50 ఉంటుంది, బాబు చూస్తేనేమో 12 సంవత్సరాలు, 12 నెలలు, కరెక్ట్గా 16 నెలలు, 1 సంవత్సరంలో బాబు పాప ఉంటారు. ఏం జరుగుతుందంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రతి చోట పిల్లలు అద్దెకి ఇవ్వబడుతున్నారు. పిల్లలు ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ అమ్మివేయడం జరుగుతుంది. రీసెంట్గా పత్తిపాడు కోర్టులో కూడా బాంబేలో ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి గొల్లపూడ ప్రాంతం నుంచి పని చేసుకోవడానికి బాంబేలో వెళ్ళిపోయి బాంబేలో పార్కు తీసుకొచ్చినటువంటి పార్కుకి వెళ్ళిన ఒక తల్లి కూతురు పార్కుకి వెళ్తే ఆ కూతుర్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వైజాగ్ 2-3 అమ్మేయడం జరిగింది. మీకు ఇలాంటి అన్ని విషయాలు కూడా ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. అటువంటి పేరెంట్స్ మనకు అన్ని అవసరాలు, చెప్పుల దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ వరకు అన్ని అవసరాలు ఏర్పాటు చేసినటువంటి మన ఇంట్లో పేరెంట్స్ని గౌరవించాలి. ఎంతమంది మీ ఇంట్లో పేరెంట్స్ని అమ్మ నాన్నని గౌరవిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మనకి కోపం వస్తే వాళ్ళు బాధపడతారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని సౌకర్యాలు కలిస్తే మనం వాళ్ళ పట్ల ఏం చేస్తున్నాం? అన్నం తినకుండా అలగడం, నాకు మొబైల్ కావాలని అనడం, నాకు ఇది కావాలి అది కావాలి, పక్కన వాళ్ళతో పోటీ పడుతుంది. ఇప్పుడు డబ్బులున్న వ్యక్తికి డబ్బులు లేని వ్యక్తికి టోటల్ డిఫరెంట్. మీరు అతనికి అది ఉంది నాకు కావాలని చెప్పి అమ్మ మీద నాన్న మీద మీరు మారం చేస్తే, కోపపడితే వాళ్ళు తెచ్చివ్వగలరా లేదనే పరిస్థితిని మీరు గమనించాలి. ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? తెలుసు కదా, ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా. మనకున్న వనరులు ఏంటి, నాన్న ఎంత తీసుకురాగలడు, అమ్మ ఎంత తీసుకురాగలదు, దాన్ని బట్టి మనం నడుచుకున్నావా లేదా. మన కోరికలు నిజంగా మీరు పక్క విద్యార్థితో పోటీ పడాలంటే చదువులో పోటీ పడండి, సబ్జెక్టులో పోటీ పడండి, ఎక్కువ మార్కులు సాధించండి. దిస్ ఈజ్ ద ఫర్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ ఈజ్ ద పట్టన్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితం పట్ల మీకేం శ్రద్ధ ఉంది. అట్లాగే విద్యార్థులకు నేను చెప్తున్నాను, మాయ మాటలకే మోసపోవద్దు. మీరు చూసేదంతా నిజం కాదు, మీరు వినేదంతా నిజం కాదు. ఎస్పెషలీ ప్రేమ వ్యవహారాలు కానీ అబద్ధపు మాటలు కానీ ఇవంతా కూడా అబద్ధం. మీరు అది నమ్మారా మీ జీవితం, ఎస్పెషలీ లేడీస్కి చెప్తున్నాను, మీరు అది నమ్మారా మీ కుటుంబం అపఖ్యాతి పాలవుతుంది, అనేక విధమైన ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీకు పోలీస్ వ్యవస్థ కనిపించాలి. ఏదైనా తప్పు జరిగితే పోలీస్ వ్యవస్థ కనిపించాలి, ఏదైనా తప్పు జరిగితే కోర్టు ఉందని కనిపించాలి. ఇంతవరకు ఒకటి క్రమశిక్షణ అలవరుచుకోండి. మీరు ఇచ్చిన సిలబస్ని రేపు ఎప్పుడో సిలబస్లో ఉంది కదా అని చెప్పి ఎదురు చూడద్దు, దాన్ని ఇప్పుడే మీరు చదువుకోవాలి. సమయాన్ని ఒక్క క్షణం, ఇందాక చెప్పాను 60 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు నిద్రపోతుంది, మిగతా 30 సంవత్సరాలు 16 సంవత్సరాలు మీరు చదివేది. 10th ప్లస్ ఇంటర్ ప్లస్ 4 years, ఈ 16 సంవత్సరాలు మీరు చదువుకుంటే రిమైనింగ్ లైఫ్ మీరు ముసలాలైనంత వరకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన తిరిగే ప్రపంచంలో మనకి నెగిటివ్ వర్షన్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది చదివితే ఏముంటుంది, అది చదివితే ఏముంటుంది, సిఈసి చదివితే ఏముండదు, బైపీసీ చదివితే. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 150 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితమయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్రెంటేటివ్ లో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి
పవన్ కళ్యాణ్ వెలికి తీయడం, ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని, జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు, గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అది కూడా 2024 సంవత్సరం పూర్తయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు. నిబద్ధతగా పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈ రోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు, పొట్రు కృష్ణ, కొల్లు రామకృష్ణ, కమ్మిల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్తాం. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది. మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు, లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు. పూర్తి చేసే విధంగా డ్రైన్స్ అన్ని కూడా ఎన్ని డ్రైన్స్ ఉంటే అంత డ్రైన్స్ కూడా పూర్తి చేసే విధంగా ఇవాళ ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా. అలాగే గ్రామాల నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి కొంత రోడ్లు అన్నింటినీ కూడా గ్రావెల్ రోడ్లుగా గతంలో వేసాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కూడా ఆ కొంత రోడ్లని మెటల్ రోడ్లుగా కూడా తయారు చేయడానికి ఎస్టిమేట్లు తయారు చేయమన్నాను. నా కాన్సెప్ట్ కానీ నా ఆలోచన కానీ ఇక్కడ 175 కాన్స్టిట్యున్సీలని లెక్కేసుకుంటే 100 కోట్లు వస్తుంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. కానీ ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది లెక్కేసుకున్నా ఆకలి ఎక్కువ ఉన్నటువంటి నాకలాంటి శాసనసభ్యులు సాధించుకోవాల్సింది సుమారు 150 కోట్ల వరకు కూడా. ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 60 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జిఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది, ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రెవ్యూ చేసి 2,000 కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ 2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలికి తీసి 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేయడానికి, అలాగే గోకవరం మేజర్ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి, డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్. కాకినాడ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్ బాల్ భవనం వద్ద గల మస్తర్ కార్యాలయాన్ని కమిషనర్ భావన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్మికుల పని విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐడియల్ కళాశాల రోడ్డు నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు రోడ్డుకు ఇరుప్రక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐడియల్ కళాశాల నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ఇరువైపులా ఇళ్లలోని చెత్తను చిరు వ్యాపారులు కొబ్బరి బొండాల వ్యర్థాలను వేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాలు
అధ్వానంగా మారుతున్నాయని, ఇందువల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి దోమలకు నిలయంగా మారి వ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఇకపై అలాంటి ముఖ్య ప్రాంతాలలో చెత్తను డంప్ చేసే అవకాశం లేకుండా అక్కడ ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి సుందరీకరణ చేయాలని సంకల్పిస్తున్నామని అన్నారు. ఇందుకు ఆయా కార్పొరేట్ సంస్థలు తమ CSR నిధుల ద్వారా అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట MHO డాక్టర్ పృథ్వీ చరణ్, స్మార్ట్ సిటీ SC వెంకట్రావు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. Before finalizing, I'll once again visit. Can you show me where are you planning to put and then we can go ahead. అందరికీ నమస్కారం అండి. సో మార్నింగ్ 5:30 నుంచి శానిటేషన్ కాకినాడలో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాకినాడ స్టార్టింగ్ పాయింట్లో ఒక 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఇక్కడ అండ్ 1.5 కిలోమీటర్ ఇక్కడ. వీ హ్యావ్ అ లాంగ్ స్ట్రెచ్. వీ హ్యావ్ 2 canals on both sides of the road and it has become a major dumping hotspot. So we have tied up with some companies. They are willing to give their CSR. A CSR use chesesi dumping clear chesesi we are planning to put fencing on both sides. That fencing will serve as a blockage to prevent it from becoming a future garbage hotspot. So that is what we are planning. We will complete it as soon as possible. Thank you. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోకుల్ మిషన్ పథకంలో భాగంగా పశువులు పెంచుకునేందుకు రైతులకు షెడ్లు కేటాయించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీని మరియు జిల్లా నీటి యాజమాన్యం సంస్థ పీడీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణ, జిల్లా అధ్యక్షులు సింగల్ దేవి సత్యరాజు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పశువర్ధ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోకుల్ మిషన్ షెడ్లు ప్రతి రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 10% రైతులు నిధులు చెల్లించినట్లయితే 90% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఈ షెడ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాకు 675 షెడ్లు మంజూరు కావడం జరిగిందని, రైతుల అవసరం నిమిత్తం మరో 2000 పెంచే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, పశువులు, కోళ్ల పరిశ్రమల ఏర్పాటు ₹1 వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని, దానికి 50 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వలన సంక్షేమ పథకాలు వినియోగించలేకపోతున్నారని, గ్రామ స్థాయిలో ఏడీ స్థాయి అధికారులతో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండెం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులని జాయింట్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. కిసాన్ మోర్చా బొలిశెట్టి రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సింగల్ దేవి సత్యరాజ్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండెం సత్యనారాయణ గారు, వీరితో కలిసి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏదైనా సరే ప్రజల కోసం, రైతుల కోసం ఏ విధంగా ఏం చేయాలి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏమేం జరిపించాలి. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే గ్రామాల్లో కూడా ప్రతి ప్రభుత్వ సంస్థల దగ్గరికి కూడా మేము పర్యటించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికి ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వారికి అందాలనే ఆలోచన. ఇప్పుడు రైతులకి, అదేవిధంగా ఎవరైతే పశువులను పెంచేవారికి పూర్తి స్థాయిలో వారికి అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా అధికారులు కూడా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మీరు రామకృష్ణ గారు చెప్పారు, మండలానికి ఒక పీడీ ఉంటారు, ఆ పీడీ ఏడీ ఉంటారు. ఏడీ ద్వారా రైతులకు తెలియజేయాలి. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించాలి.
ఇదంతా కూడా మొత్తం ఎన్ఆర్జీఎస్ కావచ్చు, మొత్తం చాలా వరకు సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పీడీ పర్యవేక్షణలో ఇవన్నీ ఉంటాయి. దాని గురించి ఈ రోజున పీడీ గారిని కూడా కలవడానికి వచ్చాం. పీడీ గారికి విషయాలన్నీ చెప్పి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు చూడాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు అగ్రికల్చర్ కానీ, పశుసంవర్ధక శాఖ కానీ, డోమా పీడీ గారిని కానీ ఇలాంటి జిల్లా అధికారులందరినీ కూడా కలుసుకుని వ్యవసాయదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో, పథకాలు ఏమున్నాయో అవన్నిటిని కూడా అధికారుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, వాటిని అభివృద్ధి చేయడానికి అక్కడ ఉన్న అధికారులు కూడా ప్రజల్లో తిరిగి రైతులకి శుభ్రమైన సలహాలు ఇచ్చి వచ్చిన ఈ పిఎంఈజేపీ కానీ, తర్వాత డోమా పీడీలో ఉన్న పథకాలు కానీ, ఎన్ఆర్జీసీ వాళ్ళు జరిగే ఉపయోగాలు కానీ అన్నిటినీ ప్రజలకు తెలియజేసి అధికారులందరూ కూడా ప్రజలకి అండగా ఉంటారని తెలియజేస్తున్నాం. వ్యవసాయానికి కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు అనేక పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. వాటి అన్నిటినీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. కిసాన్ సమ్మాన్ యోజన పథకం కానీ, అటల్జీ పెన్షన్ పథకం కానీ, ఇలాంటి పథకాలు, గోకుల్ మిషన్ కానీ ఇవన్నిటినీ ప్రజలు ఉపయోగించుకుని వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడతాయని చెప్పేసి కోరుతున్నాం. నమస్కారం. ఏదైతే పశుగ్రామాభివృద్ధి శాఖలో వారు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల్ మిషన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. పశువులకి షెడ్లు 2 పశువులున్నా, 4 పశువులున్నా, 6 పశువులున్నా 3 రకాలైన షెడ్లు ఇవ్వడం జరుగుతుంది. 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ షెడ్లు నిర్మించి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అంతా ఇంప్లిమెంట్ జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లాకి 675 సుమారు వచ్చింది. ఇది ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏదైతే జాయింట్ డైరెక్టర్ గారిని ఏదో అడగడం జరిగింది. కొంచెం ఎక్కువ ఇస్తే రైతులకు ఎక్కువ అందుబాటులో వస్తాయని. ఎందుకంటే మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా కనీసం 5 నుంచి 10 రైతులకి ఇది అవకాశం కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది. దాన్ని స్పందిస్తూ జాయింట్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఇంకా దీన్ని ఎక్కువ పెంచడానికి మేము ఆల్రెడీ పైకి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇక్కడ డోమా పీడీ గారిని కూడా కలిసి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ పూర్తిగా జరగాలని, గ్రామాల్లో 100% రైతుల్లో 10% కట్టుకుంటే 90% మన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందుతుంది కాబట్టి, అలాగే పశుగ్రాసం కూడా ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జాయింట్ డైరెక్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే దీంతోపాటు ఏంటంటే ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమం ఉంది. అది 1 కోటి రూపాయలకి 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 50 లక్షల వరకు కూడా చాలామంది యువత ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. పిఠాపురంలో ఆగస్టు 2వ తేదీన నిర్వహిస్తున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ కోరారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురంలో దివ్యాంగులకు ఉపకరణాలు 2వ తారీఖు అంబేద్కర్ భవన్లో మరి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, సంకకర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలివర్స్, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తారు. దీనికి సదరన్ సర్టిఫికెట్ ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు ఇవన్నీ పట్టుకుని మీరు అందరూ రావాలి. అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ పొందడానికి 80% వికలాంగులుగా మీరు ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు. ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంప్స్, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పనిముట్లు కానీ ఇవన్నీ కూడా చేయలేదు. ఆ టైంలో మన పిఠాపురంలో జైపూర్ నుంచి మార్వాడీస్ ద్వారా ఆర్గనైజ్ చేయించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ట్రస్ట్ ద్వారా కన్ని ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. పేదల ప్రభుత్వం ఏది, పేదల కోసం పనిచేసే నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది.
పెన్షన్లు స్టార్ట్ చేసాం. అలాగే ఏరియర్స్తో సహా 7,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా 6,000 నుంచి 15,000 ఉంది. ఈ కార్యక్రమం ఏదైతే 2వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్ పిఠాపురం రథాలపేట దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇది ఒక పుణ్య కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవసరమైతే మీరు ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో ఆటోలో తీసుకురావడం కానీ, బండి మీద తీసుకురావడం కానీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళకి చేయించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. చేత ఇది మనం వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. వాళ్ళు కూడా మన సొంత కుటుంబ సభ్యులా భావించి నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని మీకు తెలిసి ఉంటుంది. వారందరికీ ఈ ఉపకరణాలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఉపయోగించుకునే విధంగా, ముఖ్యంగా పిల్లలకి చాలా మందికి డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెవిటి మిషన్ తెచ్చుకోవాలంటే 2-3 లక్షలు ఖరీదయ్యే విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ సహకరించి 2వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని జయప్రదం చేసి దివ్యాంగులకి సహకరిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో తాము కొనుక్కున్న ఇళ్లలోకి దళితులనే చిన్న చూపుతో తాము రానివ్వడం లేదని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ ఇల్లును వెంకటలక్ష్మి అనే దళిత మహిళ చొల్లంగి గంగారావు, కనక మహాలక్ష్మిల వద్ద నుండి కొనుగోలు చేశామని, సుమారు సంవత్సరం క్రితం కొనుగోలు చేశాక ఆ ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయమని కోరగా 6 నెలలు ఉండి ఖాళీ చేస్తామని తెలుపగా ఇప్పుడు ఖాళీ చేయమని, ఆ ఇల్లు నాదని తిరిగి వివాదానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం దళితులమనే ఉద్దేశ్యంతో ఆ ఇంట్లోకి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు జిగటాల వెంకటలక్ష్మి అండి. మాది కాసేరుపాకలో. నేను 7 ఇయర్స్ ఫారెన్ వచ్చానండి. నేను ఇక్కడ స్థలం కొనుక్కున్నాను. అది ఎవరిదంటే 5/7/2023లో చల్లంగి రంగారావు గారి దగ్గర, కనక మహాలక్ష్మి గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి 2023/5/7లో. అయితే అప్పుడు వాళ్ళు 6 నెలలు ఇంట్లో ఖాళీ చేసి మీకు 6 నెలలు అది చెప్తామని చెప్పారండి. దాని నిమిత్తంగా మేము 6 నెలలు పోయిన తర్వాత వచ్చి వీళ్ళని అడిగితే మేము ఖాళీ చేయం, ఇది మాది అన్నట్టుగా మా మీద గొడవాడమే కాకుండా మీరు మాలో మేము ఎక్కువ కులవలు, ఇక్కడికి మీరు రావడం ఏంటంటే వాళ్ళ అమ్మగారు మాధవరావు గారు, మా చల్లంగి చంద్రలేఖ గారు నోటుకొచ్చినట్టుగా మాట్లాడి, ఆయన అయితే నా చెస్ట్ మీద చేసి తోసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడండి, చాలా ఘోరంగా మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళే మళ్ళీ 100 కాల్ చేసి పోలీసులను తప్పించారండి. వస్తే మేము ఇలాగని చెప్పామండి, సార్ ఇలా జరిగిందని చెప్తే, అయితే మీ డాక్యుమెంట్స్ మీరు ఏవైతే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ తీసుకుని సిఐ గారు ఆఫీస్కి వస్తే ఆ నైట్ మేము తేలుతామమ్మా మీరు రండి అన్నారండి. మేము మొన్న వచ్చిన రోజు అయితే మేము వచ్చామండి, వాళ్ళు వచ్చారండి. సిఐ గారి దగ్గరికి వెళ్ళారండి, మేము వెళ్ళామండి. మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మీరు తేల్చుకోండి అమ్మా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే అక్కడికి వచ్చామండి. అయితే వాళ్ళు రాలేదండి. రాకపోతే మేము మళ్ళీ కాకినాడ వెళ్ళామండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడి నుంచి ఆయన సిఐ గారికి ఫోన్ చేసి వీళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వీలునామా కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంటి పన్ను కానీ వాళ్ళకి ఇచ్చిన ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేసి ఎస్సీ గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ మమ్మల్ని మరుసటి రోజు పిలిపించారండి, వాళ్ళని మమ్మల్ని. అయితే వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నాయండి, మేము పలానా రోజుని సిద్ధం చేసుకుంటామని చెప్పారండి. వాళ్ళకున్న ఆధారాలన్నీ బట్టి మాకున్న ఆధారాలు కూడా వెరిఫై చేశారండి, చూసి వాళ్ళనే మీకు ఇది చెల్లదో రిజిస్ట్రేషన్ పట్టా కానీ మిగతా ఇంకా ఇందులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా, అవి మీరు తీసుకుని వస్తే ఎవరికి చెందుతుందో వాళ్ళకి చట్ట ప్రకారంగా మేము న్యాయం చేస్తామని చెప్పారండి. చెప్తే వాళ్ళ దగ్గర ఏమీ లేక ఇక్కడ సూరవరపు సుబ్బారావు అంటే అండి టీడీపీ కార్యకర్తలు, ఆయన అమ్మితే మేమే కొనుక్కుంటాం కదా, వాళ్ళు కొనుక్కోవడం ఎందుకు, దళితులకు అమ్మవలసిన అవసరం ఏంటి, మాకే ఇది కావాలి, మేమే ఉంటాము, మీరు ఇలా చేయండి అని వాళ్ళు అనుకుంటే. ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. నగరంలో పలు ప్రాంతాల పర్యటనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన. రౌతులపూడి మండలం ములగపూడి హైస్కూల్లో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమం.
విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాస. పిఠాపురంలో ఆగస్టు 2వ తేదీన దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరం ఏర్పాటు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.